హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ కానిస్టేబుల్ కు సంబంధించి కంప్లీట్ సిలబస్ తో పాటు మనకు టోటల్ ఆ సిలబస్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు రావడం జరుగుతుంది, దాంతో పాటు వచ్చేసి ప్రిలిమ్స్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మనకు హార్డ్లీ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, దాని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. బట్ హార్డ్లీ మనకు వచ్చేసి ఒక 90 days వరకు అనేది టైం ఉంటుంది. అంతకంటే ఎక్కువ టైం ఉండే ఛాన్సెస్ అయితే లేదు. ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 days అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మరి సార్ సబ్జెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ యొక్క 80-90 days లో మనము ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి మనకు ప్రిలిమ్స్ లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో ఏ సబ్జెక్ట్స్ మనం ఫస్ట్ చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మనం ఒక చాయిస్ మీద పెట్టుకోవచ్చు, అంటే తర్వాత ప్రిపేర్ అయినా కూడా ఇబ్బంది లేదు. ప్రిలిమ్స్ లో ఫస్ట్ క్రాక్ చేసే విధంగా చదివే సబ్జెక్టులు ఏమున్నాయి క్లియర్ గా డీటెయిల్ గా మీకు వివరించడం జరుగుతుందండి. సో దయచేసి ఎవరైతే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 100% మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయండి. ఓకేనా? రైట్. సో వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. రైట్. సో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఇది ఒక అనాలిసిస్ వచ్చేసి మనకు లాస్ట్ 6 పేపర్స్ ఏదైతే 3 నోటిఫికేషన్స్ కాన్సెప్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాన్సెప్ట్ పరంగా చేసిన అనాలిసిస్ అనమాట. రైట్. సో ఇది ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్ సిలబస్ మనకు ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు రెండింటికి ఒకటే సిలబస్ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అభ్యర్థులు. రైట్. సో ఇక్కడ ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, రైట్. ఇక్కడ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దేర్ ఆఫ్టర్ మనకు తెలంగాణ కాన్సెప్ట్ మీద కలిసింది ఏంటంటే ఏదైతే కంటెంట్స్ ఫ్రమ్ తెలంగాణ ఇచ్చారో దాంట్లో భాగంగా తెలంగాణ హిస్టరీ వచ్చింది, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఎథిక్స్ కవర్ అయ్యాయి అనమాట. రైట్. సో ఇది ఓవరాల్ మనకు ప్రిలిమ్స్ సిలబస్. మరి ఈ సిలబస్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నారు అనేది మనకు లాస్ట్ ప్రీవియస్ 6 పేపర్స్ వస్తే మనకు అర్థమైపోతుంది. మనకు ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే అన్నింటికి 20 అనేది వెయిటేజ్ ఇచ్చుకుంటూ లాస్ట్ పేపర్ లో మాత్రం 25 అనేది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. 200 క్వశ్చన్స్ లో 25 ఓన్లీ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. అదే సేమ్ అర్థమెటిక్ లో కూడా చూడండి, ఈ యొక్క అనాలిసిస్ ని బట్టి మనం చూస్తే 200 క్వశ్చన్స్ లో 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ లో కూడా అడుగుతున్నారు. అలాగే రీజనింగ్ కూడా 200 క్వశ్చన్స్ లో యావరేజ్ గా ఒక 25 క్వశ్చన్స్ రీజనింగ్ కూడా కవర్ చేస్తారండి. రైట్. సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే రైట్, ఇండియన్ హిస్టరీ వచ్చేసి మనకు 21, 20, 16 అంటే 2019 20 లేటెస్ట్ గా 2022 లో జరిగిన ప్రిలిమ్స్ వచ్చేసి 17 క్వశ్చన్స్ అడిగారు. దేర్ ఆఫ్టర్ మళ్ళీ 22 క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 17 to 20 క్వశ్చన్స్ వరకు ప్రిలిమ్స్ లో కూడా మనము వచ్చే ఎగ్జామినేషన్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట హిస్టరీకి సంబంధించి. దేర్ ఆఫ్టర్ జాగ్రఫీ పరంగా ఇండియన్ జాగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటే రైట్, ఇక్కడ 11 ప్రిలిమ్స్, రైట్, మెయిన్స్ 8, ఇక్కడ 11 ప్రిలిమ్స్, మెయిన్స్ 9, జస్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ లో 17, మెయిన్స్ 12. అంటే దీంట్లో కొంచెము జిగ్జాగ్ వేలో అంటే ప్రిలిమ్స్ లో ఎక్కువ అడుగుతున్నాడు, మెయిన్స్ లో తగ్గిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మెయిన్స్ లో తగ్గిస్తున్నాడు అనే దానికి కారణం ఏంటి? ఇక్కడ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ వాటిని మెయిన్స్ లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్స్ లో జాగ్రఫీ అనేది తగ్గిస్తున్నారు. కానీ ప్రిలిమ్స్ లో మాత్రం క్వశ్చన్స్ గ్యారంటీగా మంచిగా పడుతున్నాయి. దీని అర్థం ఏంటంటే మనకు జాగ్రఫీ కూడా కొంచెం ఇంపార్టెంట్ సిలబస్ లో ఇంపార్టెంట్ భాగం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. దేర్ ఆఫ్టర్ ఇండియన్ పాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం 16 క్వశ్చన్స్, తర్వాత 12, మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ లో 10, మెయిన్స్ లో 12 అండ్ ప్రిలిమ్స్ లో 13, మెయిన్స్ లో 13 క్వశ్చన్స్ అనేది అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ పాలిటీ నుంచి రావడం జరుగుతుంది. ఎకానమీ తీసుకుంటే 6, 9, 9, 11, 10 అంటే యావరేజ్ గా ఒక 10 క్వశ్చన్స్ మనం ఎకానమీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఓవరాల్ గా ఈ 3 సబ్జెక్టుల నుంచి యావరేజ్ గా ఒక 25 నుంచి 27 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మన రీసెంట్ గా జరిగిన దీంట్లో చూడండి 8 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఏది ఫిజిక్స్ లో, దాని తర్వాత కెమిస్ట్రీలో 9, బయాలజీలో 9, ఇలా 3 సబ్జెక్టులు కవర్ చేస్తూ వచ్చారు. దేర్ ఆఫ్టర్ తెలంగాణ హిస్టరీకి ఇక్కడ ప్రిలిమ్స్ లో మంచి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 26 క్వశ్చన్స్ 2016లో, ఎందుకంటే తెలంగాణ ఆ టైంలో ఫామ్ అయింది కాబట్టి తెలంగాణ హిస్టరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి మెయిన్స్ లో వచ్చేసి తగ్గించారు. మళ్ళీ దాని తర్వాత ప్రిలిమ్స్ లో 15, మళ్ళీ మెయిన్స్ లో 10, ప్రిలిమ్స్ లో 17. అంటే యావరేజ్ గా 15 నుంచి 18 క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ నుంచి కూడా మనల్ని ఇక్కడ కవర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్. దేర్ ఆఫ్టర్ తెలంగాణ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ మనకు 2016లో 13 మెయిన్స్, 12 ప్రిలిమ్స్ అండ్ 9 మెయిన్స్. రైట్. లాస్ట్ ఏదైతే రీసెంట్ ప్రీవియస్ పేపర్ ఉందో 1 మాత్రమే ప్రిలిమ్స్ గురించి అడిగారు, 2 మెయిన్స్ గురించి అడిగారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు నిల్ అనేది తెలంగాణ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 1, 2 లేదంటే 3 అట్లా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బట్ ఈసారి ట్రెండ్ ఇట్లే ఉంటుందంటే సార్ మేబీ చెప్పలేము. ఖచ్చితంగా 5 నుంచి 10 క్వశ్చన్స్ తెలంగాణ మూవ్మెంట్ నుంచి మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్. ఎథిక్స్ పరంగా తీసుకుంటే చాలా రేర్ అండి. ప్రిలిమ్స్ లో అయితే ఎథిక్స్ సబ్జెక్ట్ లేదు అనిపించేటట్టుగానే అసలు ఇవ్వలేదు, ఎథిక్స్ అనేది ఇవ్వలేదు. ఓవరాల్ గా 200 క్వశ్చన్స్ కి ఇది జనరల్ వెయిటింగ్ అనేది మనం చెప్తున్నాం, అంటే వెయిటేజ్ అనేది మనం చెప్తున్నాం అనమాట. రైట్. సో మరి సార్
ఈ యొక్క ప్రిలిమ్స్ మనకు యావరేజ్ గా ఉన్న సిలబస్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనకు యావరేజ్ అంటే టైం ఏ విధంగా ఉంది అనేది మనం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ప్రిలిమ్స్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 3 నెలలు అంటే 3 months అంటే 90 days నుంచి 100 days మధ్యలో మనం ప్రిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మేబీ ఒక 10 రోజులు తగ్గచ్చు, ఒక 10 రోజులు పెరగచ్చు. 90 days మేబీ 80 days కూడా ఉండొచ్చు, లేదంటే 100 days ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 రోజులు 90 days కి. ఓకేనా? సో దీంట్లో మనము సక్సెస్ అవ్వాల్సిన ప్రిలిమ్స్ లో సక్సెస్ అవ్వాల్సిన మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది గమనించాలి. ప్రీవియస్ గా కూడా చూడండి, ప్రతి 100 మందిలో 30 members వరకు మాత్రమే ప్రిలిమ్స్ పాస్ కాగలిగారు. ప్రతి 100 మందిలో 30 members వరకు మాత్రమే ప్రిలిమ్స్ పాస్ కాగలిగారు. అంటే చూడండి, ప్రిలిమ్స్ కూడా అంత ఈజీ కాదు అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు నెగటివ్ కూడా ఉంది, ఈ విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ ప్రిలిమ్స్ మినిమం పాస్ మార్క్స్ ఎంత, ఓసీకి వచ్చేసి 30%. అంటే అవుట్ ఆఫ్ 200 లో 60 మార్క్స్ రావాలి ఓసీకి. మరి బీసీకి ఎంత రావాలి సార్ అంటే 50 రావాలన్నమాట. రైట్, అంటే జస్ట్ 1/4 రావాలి బీసీకి అంతే. మరి ఎస్సీ ఎస్టీకి ఎంత రావాలంటే మనకు వచ్చేసి 20%, అంటే 40 అంటే 1/5 వరకు మాత్రమే రావాలి. రైట్, ఇక్కడ కూడా చాలా మంది ఫెయిల్ అయ్యే కండిషన్ లో ఉంటారండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ 1/5 పోర్షన్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చేసి రాంగ్ ఆన్సర్, నెగటివ్ అనేది వెళ్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం. లైక్ ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి చూస్తే నెగటివ్ మార్కులు లేవు ప్రిలిమ్స్ లో నెగటివ్ మార్కులు లేవు, మెయిన్స్ లో ఉంటాయి. కానీ ఇక్కడ మనకు తెలంగాణ పేపర్ తీసుకుంటే నెగటివ్ మార్కులు ప్రిలిమ్స్ లో ఉంటాయి. బట్ దాని తగ్గట్టుగానే ఇక్కడ ఏంటి, పాస్ పర్సెంటేజ్ తగ్గించాడు అనమాట. ఏపీలో 40% ఉంటుంది ఓసీకి, ఇక్కడ వచ్చేసి 30% ఉంటుంది. రైట్, దీన్ని బట్టి చూస్తే మనం ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అన్ని పెట్టుకుంటా పోతే కూడా, రానిటివి అన్ని పెట్టుకుంటా పోతే కూడా నెగటివ్ మార్కుల్లో కూడా మనకు మార్కులు పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకు అక్యురసీ మెయింటైన్ చేసుకుని ఏ సబ్జెక్ట్ లో ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా ప్రిలిమ్స్ గెట్ ఆన్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దయచేసి చూడండి, ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రిపేర్ అయ్యారు, లాస్ట్ నోటిఫికేషన్స్ లాంటి దాని ముందు నోటిఫికేషన్స్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రిలిమ్స్ క్రాక్ చేయడం అనేది జస్ట్ వెనతో పెట్టిన విద్య అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ 80% లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉంటారండి. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, లాస్ట్ 2 years నుంచి 1 year నుంచి ఈ నోటిఫికేషన్ కే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నారు అనుకున్న వాళ్ళ కోసం అయితే మాత్రం ప్రిలిమ్స్ కూడా యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యి మనం క్రాక్ చేయాల్సి వస్తుంది. లేదంటే ప్రిలిమ్స్ ఎత్తిపోయే సందర్భాలు చాలా ఉంటాయి ఒకవేళ పేపర్ టఫ్ గా వచ్చింది అంటే మాత్రం. ఓకే, ఈ పాస్ పర్సెంటేజ్ తగ్గించాడు అనమాట. ఏపీలో 40% ఉంటుంది ఓసీకి, ఇక్కడ వచ్చేసి 30% ఉంటుంది. రైట్, దీన్ని బట్టి చూస్తే మనం ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అన్ని పెట్టుకుంటా పోతే కూడా, రానిటివి అన్ని పెట్టుకుంటా పోతే కూడా నెగటివ్ మార్కుల్లో కూడా మనకు మార్కులు పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకు అక్యురసీ మెయింటైన్ చేసుకుని ఏ సబ్జెక్ట్ లో ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా ప్రిలిమ్స్ గెట్ ఆన్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దయచేసి చూడండి, ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రిపేర్ అయ్యారు, లాస్ట్ నోటిఫికేషన్స్ లాంటి దాని ముందు నోటిఫికేషన్స్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రిలిమ్స్ క్రాక్ చేయడం అనేది జస్ట్ వెనతో పెట్టిన విద్య అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ 80% లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉంటారండి. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, లాస్ట్ 2 years నుంచి 1 year నుంచి ఈ నోటిఫికేషన్ కే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నారు అనుకున్న వాళ్ళ కోసం అయితే మాత్రం ప్రిలిమ్స్ కూడా యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యి మనం క్రాక్ చేయాల్సి వస్తుంది. లేదంటే ప్రిలిమ్స్ ఎత్తిపోయే సందర్భాలు చాలా ఉంటాయి ఒకవేళ పేపర్ టఫ్ గా వచ్చింది అంటే మాత్రం. ఓకే, రైట్. సో యావరేజ్ గా మనకు వచ్చేసి ప్రిలిమ్స్ కు ఏ వెయిట్ సబ్జెక్టులు మనం అత్యధికంగా చదివితే బాగుంటుంది అనేది, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు మనం సాధించుకోవాలి అంటే మార్కులు ఎక్కువగా వచ్చే సిలబస్ ని ఎక్కువగా కవర్ చేస్తే బాగుంటుందండి. అండ్ అవి యాజ్ యూజువల్ గా మెయిన్స్ కూడా సేమ్ అదే ఉంది కాబట్టి కొంచెం ఇప్పటి నుంచి వాటిల్లో బాగా డెప్త్ తీసుకుంటే ఈజీగా ప్రిలిమ్స్ గెట్ ఆన్ కాగలము. అండ్ మెయిన్స్ కు మిగిలిన సబ్జెక్టులు మెయిన్స్ కు కవర్ చేసుకుంటూ పోతే అంటే మనకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. రైట్, అన్ని సబ్జెక్టులు ఇక్కడ ఇచ్చిన 13-14 సబ్జెక్టులు చదువుకుంటా అన్ని చదువుకుంటా, అరే ఇది అయిపోలేదు, అది అయిపోలేదు ఇన్ని టెన్షన్ పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు విద్యార్థులు. హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు, రైట్, ఇక ఇంట్లో దగ్గర ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఒక క్లారిటీ రావాలి అంటే మాత్రం ప్రిలిమ్స్ లో ఖచ్చితంగా ఏ సబ్జెక్టులు మనం చదువుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చూడండి, నేను చెప్పే ఇప్పుడు సబ్జెక్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ కావచ్చు. రైట్, ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీలో మనకు వచ్చేసి సబ్జెక్టులు ఇంగ్లీష్ ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా మీరు చదవాలి. యాజ్ వెల్ యాజ్ ఇది మెయిన్స్ ఓరియంటెడ్ గా కూడా చదవచ్చు అనమాట. ఇంగ్లీష్ అనేది 100%. దాని తర్వాత వచ్చేసి అర్థమెటిక్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లో 25 వస్తాయి, అర్థమెటిక్ లో 25 వస్తాయి. అంటే 50 మార్కులకి ఇక్కడే చదువుతున్నారు. మరి రీజనింగ్ లో కూడా ఇది ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా చదవండి, ఖచ్చితంగా 25 మార్కులు యావరేజ్ గా వస్తాయి, ఒక 1 or 2 అటు ఇటుగా. ఓకే, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ 100% మీరు చదవాల్సిన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఏ అంశాల నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు అనేది కూడా నేను మీకు వీడియో చేస్తాను తప్పకుండా. మరి
ఇక్కడ నేను కానీ మా అథమెటిక్ ఫ్యాకల్టీ కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ అంటే ఏ విధంగా ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ గా, అర్థమెటిక్ లో ఏ విధంగా వచ్చాయి, రీజనింగ్ లో ఏ విధంగా వచ్చాయి, దానికి సంబంధించి పర్టికులర్ కాన్సెప్ట్స్ యొక్క వెయిటేజ్ కూడా నేను మీకు వీడియో చేసి వివరించడం జరుగుతుంది. అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. కాన్సెప్ట్ వైజ్ కూడా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అథమెటిక్ అంటే అథమెటిక్ లో ఏ అంశాల నుంచి మీకు అత్యధికంగా క్వశ్చన్స్ పడుతున్నాయి, వేటిని చదవాలి, వేటిని అవాయిడ్ చేసినా పర్వాలేదు, చాయిస్ గా తీసుకున్నా ఇబ్బంది లేదు అనుకున్నట్టుగా నేను వీడియోలు చేసి మీకు వివరించడం జరుగుతుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే రైట్. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ పరంగా చూసుకుంటే యావరేజ్ గా వచ్చేసి ఒక 17 to 20 అనేది దీనికి వెయిటేజ్ ఉంది కాబట్టి 17 to 20 వెయిటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ లో కవర్ చేయాల్సిన సిలబస్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్ లో కవర్ చేయాల్సిన సిలబస్ అని చెప్పుకోవచ్చు. మరి జాగ్రఫీ కూడా ప్రిలిమ్స్ లోనే ఎక్కువగా అడుగుతున్నాడు, మెయిన్స్ లో కొద్దిగా తగ్గించాడు. రీసెంట్ గా అడిగిన ప్రిలిమ్స్ లో 17 క్వశ్చన్స్ జాగ్రఫీలో అడిగాడు. అంటే మనకు ఒక 15 క్వశ్చన్స్ వరకు ఈజీగా మినిమం ఎంత లేదన్నప్పుడు ఒక 15 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పటి నుంచే మెయిన్స్ ఓరియంటెడ్ గా డెప్త్ గా చదువుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మరి పాలిటీ పరంగా ఏమైనా ఉంటుందంటే సార్ మీ చాయిస్ గా తీసుకోవచ్చు అండి, పాలిటీని చాయిస్ గా తీసుకోవచ్చు, ఎకానమీని కూడా చాయిస్ గా తీసుకోవచ్చు. లైక్ దేర్ ఆఫ్టర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా మీరు చాయిస్ అంటే మీకు టైం ఉంది ప్రిపేర్ అవుతాము అనుకుంటే దాని తర్వాత వీటి తర్వాత మీరు ప్రియారిటీ ఇవ్వండి ఇండియన్ పాలిటీకి. రైట్, ఇండియన్ పాలిటీకి ప్రియారిటీ ఇవ్వండి. రైట్, ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో, సిలబస్ చాలా వరకు కవర్ చేస్తున్నారో మీకు ఇంకా చాయిస్ అవసరం లేదండి, మీరు కంప్లీట్ గా సిలబస్ చదివేస్తారు. కానీ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ అవుతుందా, లేదంటే జస్ట్ రీసెంట్ గా ప్రిపరేషన్ చేసాము, అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ యూస్ఫుల్, మీకు ఒక మంచి స్ట్రాటజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. రైట్, సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ గురించి మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా చదవండి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో అత్యధికంగా మార్క్స్ తెలంగాణ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. యావరేజ్ గా 15 నుంచి 17 క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ నుంచి కవర్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్ నుంచి మీరు కొంచెం చాయిస్ తీసుకున్నా పర్వాలేదు. దాని తర్వాత ఎథిక్స్ గురించి కూడా మీరు ఎథిక్స్ అయితే జనరల్ గా తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ కానిస్టేబుల్ కు రాదండి. తెలంగాణ కానిస్టేబుల్ కి ఎథిక్స్ లాస్ట్ టైం ఎప్పుడు ప్రిలిమ్స్ లో ఇవ్వలేదు, వాళ్ళు మెయిన్స్ లో ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ చూడండి దాదాపు ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్ తెలంగాణ మూవ్మెంట్ గురించి మనం హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మీరు కవర్ చేయాల్సిన సబ్జెక్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు సబ్జెక్ట్స్ కవర్ చేసినా కూడా 7 సబ్జెక్ట్స్ కవర్ చేసినా కూడా అంటే దాదాపు ఈ 4 సబ్జెక్టులు కలిపి 100, 120, 135 అండ్ 145, 150 అంటే దాదాపుగా 150 మార్కులకు ఈ యొక్క 7 సబ్జెక్టులు మాత్రమే తీసుకెళ్తాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే దాని తర్వాత వచ్చేసి ఒకవేళ క్వాలిటీ టైం ఉంటే చదవండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ప్రియారిటీలో తీసుకోవాల్సిన సబ్జెక్టులు ఇవి. ఫస్ట్ ప్రియారిటీలో డెప్త్ గా కొంచెం నీట్ గా చదవాల్సిన సబ్జెక్టులు ఈ 7. దాని తర్వాత మీకు టైం ఉంది సార్ మేము అలా వీటిని చదువుతామంటే 100% చదవండి, ఇబ్బందే లేదు. రైట్, సో నేను ఫస్ట్ వీటిని మాత్రమే చదవమని చెప్పట్లేదు, అంటే ఇవి కూడా చదవచ్చు, కానీ మీకు టైం అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిని చదవండి. ఇవే ఎందుకు సార్ అంటే మనకు తక్కువ టైం ఉంటుంది, ఒక 3 నెలలు టైం ఉంటుంది కాబట్టి అత్యధికంగా స్కోర్ వచ్చే సిలబస్, అత్యధికంగా స్కోర్ వచ్చే సబ్జెక్టులు అవి కాబట్టి వాటిని మనం హైయెస్ట్ ప్రియారిటీ మీద తీసుకొని ఫస్ట్ వీటిని కవర్ చేసి ఏమైనా మనకు మిగిలిన టైం ఏదైనా ఉంటుంటే టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే ఏదైనా బిడ్ బ్యాంక్ కానీ ఏమున్నా కూడా ఈ ఫార్మేషన్ లో మీరు చదువుకుంటే ఆ కొత్త విద్యార్థులు రీసెంట్ గా మనకు స్టార్ట్ చేసి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, జాబ్ కొట్టాలని ఆకాంక్షతో ఉన్న విద్యార్థులకు అయితే ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో గైస్ హైయెస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ ఈ 7 అండి. లీస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ మనకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా మిగిలినటువంటి లీస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ మనం భావించవచ్చు. ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారో వీటిని ఫస్ట్ ఫోకస్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేర్ ఆఫ్టర్ మనకు మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్ లో నెగటివ్ మార్కులు లేవండి. నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు నో నెగటివ్ మెయిన్స్ కి అయితే. రైట్, సో బట్ ఏంటంటే మెయిన్స్ లో పర్సెంటేజ్ పెంచాడు, 40% రావాలి మినిమం పాస్ పర్సెంటేజ్ అండి. ఇది 35% రావాలి, మరి 30% ఎస్సీ ఎస్టీకి రావాలి, 35% బీసీ. మరి మినిమం పాస్ పర్సెంటేజ్ ఇంత పాస్ అయితే జాబ్ వస్తుంది సార్ అంటే ఇది కాదండి. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నెంబర్ వచ్చేదానికి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ యొక్క ఆర్డర్ వచ్చేదానికి పాస్ అవ్వాల్సిన మినిమం పాస్ అండి. బట్ ప్రిలిమ్స్ లో ఏ విధంగా ఉంటుందంటే ఆ పర్సెంటేజ్ ఏదైతే 30%, 25%, 20% పాస్ అయితే మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టే, మీరు ఈవెంట్స్ కి వీటన్నింటికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సైనిక యాప్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దయచేసి సైనిక యాప్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి కొత్త కోర్సు, అప్డేటెడ్ కోర్సు కంటెంట్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. చాలా మంచి ఫ్యాకల్టీస్. రైట్, ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, కడెం రమేష్ సార్ కావచ్చు, రైట్ మన కేఎన్ఆర్ సార్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ అనేది వేరే లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. రైట్, మన వెంకటరెడ్డి కావచ్చు, మనకు జాగ్రఫీ వెంకట్ సార్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. రైట్, ఆర్కే సార్ ఇంగ్లీష్ కావచ్చు, ఇలా చాలా మంది అంటే దేవరాజ్ సార్ ఫేమస్, మోస్ట్ అగైన్ రీజనింగ్ ఫేమస్ ఫ్యాకల్టీ. ఇలాంటి వాళ్ళతో కంటెంట్ చెప్పించి మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. అది ఇన్ అడిషన్ టు దట్
ఇన్ అడిషన్ టు దట్ మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లు ఫౌండేషన్ అడ్వాన్స్ లెవెల్లో ఇస్తూ ఉన్నాము. అండ్ ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే లైవ్ క్లాసెస్ అథమెటిక్ రీజనింగ్ మీద, పర్టికులర్ గా అథమెటిక్ రీజనింగ్ మీద ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేది ఇస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈ లైవ్ క్లాసెస్ కంప్లీట్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మీకు క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ గా క్లాసెస్ అథమెటిక్ అండ్ రీజనింగ్ మీద. ఇది జస్ట్ మీకు 1199 రూపీస్ లోనే వస్తుందండి. 1199 రూపీస్ లోనే వస్తుంది. టార్గెట్ 40 అనేది కూపన్ కోడ్ మీకు ఆల్రెడీ యాప్ లో ఇచ్చున్నాము. టార్గెట్ 40 రైట్. ఈ యొక్క టార్గెట్ 40 కూపన్ కోడ్ అప్లై చేసుకున్నారంటే 6 months వ్యాలిడిటీ కోర్సు మీకు జస్ట్ 1199 రూపీస్ లోనే వస్తుంది. నో డౌట్ ఎక్సలెంట్ కోర్సు. అండ్ ఏదో 200-300 రూపాయల కోర్సులు పెట్టి అసలు దిక్కు దిశానం లేకుండా ఎట్లా పడితే అట్లా ఇచ్చి ఏదో లాస్ట్ ఒక 5-4 సంవత్సరాల కిందట కంటెంట్ ఇచ్చి పెట్టిన కోర్స్ అయితే అస్సలు కానే కాదు అండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కంప్లీట్ గా కొత్త కంటెంట్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది రైట్. సో అలానే 4000-5000 రూపాయల ప్రైసెస్ కూడా మనం పెట్టలేదు రైట్. కంటెంట్ ఆ లెవెల్లోనే ఉంటుంది. మీరు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకా తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీకి సంబంధించిన కంటెంట్ కొత్త క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో కావాలంటే 3000, 4000, 5000 రూపాయల కోర్సులు పెట్టి ఏదైతే మనకు కంటెంట్ ఉంటుందో కంటెంట్ తో అలాంటి కంటెంట్ తో నువ్వు కంపేర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అండి. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. కంపేర్ చేసుకొని కంటెంట్ చూసుకొని అప్పుడు కోర్సు పర్చేజ్ చేయండి రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి తెలంగాణ అభ్యర్థులకు. నెక్స్ట్ వచ్చే మన అప్కమింగ్ వీడియోస్ లో మనకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏ అంశాల మీద ఎక్కువ ప్రతి సబ్జెక్ట్ లో వస్తూ ఉన్నాయి, ఎలాంటి అంశాల మీద క్వశ్చన్స్ పడుతున్నాయి అనే వీడియోలు కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ డైలీ ఈవినింగ్ 8 PM క్లాస్ లైవ్ క్లాసెస్ మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. డైలీ క్లాసెస్ వస్తున్నాయండి. డోంట్ మిస్ అవ్వద్దు. ఎక్సలెంట్ కాన్సెప్ట్ తో మీకు కంటెంట్ అందిస్తున్నారు లైవ్ క్లాస్ మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో డే టైం 10 నుంచి 11 వరకు కోర్సులో కూడా లైవ్ క్లాసెస్ వస్తూ ఉన్నాయి. అవి కూడా మిస్ అవ్వద్దండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి తెలంగాణ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.